ఉప్మా తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ, బీన్స్, క్యారెట్, ఉల్లిపాయ, టమోటా, అల్లం, కరివేపాకు, పొట్టుతో ఉన్న మినపప్పు, ఆవాలు, పచ్చెనగపప్పు. కొంచెం ఆయిల్ అండి. ఉప్మాకి 2 స్పూన్లు ఎక్కువ వేస్తున్నాను అంతే. కొద్దిగా మినపప్పు, కొన్ని ఆవాలు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా అల్లం, కొన్ని ఉల్లిపాయలు, కొద్దిగా క్యారెట్ ముక్కలు, కొద్దిగా బీన్స్ ముక్కలు, కొంచెం కరివేపాకు. ఇది బాగా వేగించుకోవాలి, వేగనివ్వాలి దోరగా. ఎందుకంటే క్యారెట్ బీన్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం వేగడంతోనే ఉడకాలి. కొద్దిగా టమాటా అండి, టమాటా కూడా కొద్దిగా వేగాలి, పచ్చివాసన పోయే వరకు. రెండు గ్లాసులు వాటర్ వేస్తానండి. మీకు పలుచగా కావాలనుకుంటే 2-3 వేసుకోండి, లేదు కొంచెం గట్టిగా కావాలంటే 1.5 అయితే సరిపోతుంది. కొద్దిగా ఉప్పు ఈ రవ్వకి. వాటర్ వేసాను, మూత పెట్టేయాలి కాసేపు. నీళ్ళు మరిగే వరకు మూత పెట్టండి. నీళ్ళు మరిగినాయండి బాగా. ఇప్పుడు ఉప్మా రవ్వ వేసేయాలి. వేసేటప్పుడే తిప్పుతూ ఉండాలండి, కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది. ఈ ఉప్మా కొంచెం పలచగా ఉన్నప్పుడు బాగా ఉడకాలండి. ఎందుకంటే గ్యాస్ట్రిక్లు అవి ఉన్న వాళ్ళకి గట్టిగా ఉన్నదనుకోండి చాలా ఇబ్బంది పడిపోతారు. అందుకే కొంచెం పలచగా చేసుకోవాలి. ఉప్మా రెడీ అయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా హెల్దీ ఉప్మా అండి. ఇది ఇందులో వెజిటేబుల్స్ అన్నీ వేసానండి. ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇది గ్యాస్ ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది ఏమి ఉండదండి, తినొచ్చు హ్యాపీగా. ఎందుకంటే మనకు గ్యాస్ట్రిక్ ఉంటే కొద్దిగా పలచగా చేసుకోవాలి.